నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాఠీ చార్జీ విద్యార్థుల మీద జరిగింది. పెల్లెట్ గన్నుతో కూడా ఉపయోగిస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏం జరుగుతుంది, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఈ ఘటనను? ఆయన ఒక పక్క విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీద పార్లమెంట్లో చర్చ జరగాలి, వారికి న్యాయం జరగాలి అని అంటుంటే, నిన్నగాక మొన్న రాజీనామా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి పార్లమెంట్లో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం, ఏదో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తెచ్చినట్టు చేయడం, అది దానికి ఏమంటున్నారంటే మోరల్ రెస్పాన్స్. ఎప్పుడు మోరల్ రెస్పాన్స్? ఇమీడియట్గా రాజీనామా చేస్తే మోరల్ రెస్పాన్స్. 37 రోజులు పిల్లలు విద్యార్థులు రాత్రనక పగలనక గొడవలు చేసి ఈ రోడ్ల మీదకి వచ్చి చదువు పోయిందని చేసి ఆఖరికి లాఠీ చార్జ్ అయ్యి వాస్తవ 21 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. ఏదో ఎన్డీఏ విజయం, మోరల్ రెస్పాన్స్. ఏం రెస్పాన్సిబిలిటీ అండి? ఇవాళ ఏది పార్లమెంట్లో ఏదో బిల్లు తెస్తాంటారు. ఆ బిల్లు ఎట్లుండాలి? ఖచ్చితమైనటువంటి ఏది లా వస్తే అందరు భయపడతారు. వాళ్ళు లేనే లేదు, ఎవడాడు అవుతుంది. ఇప్పుడు గతంలో కొన్ని రాష్ట్రాలలో అయింది, ఇప్పుడు ఢిల్లీలో కూడా నీట్ అయింది. కనుక దీని మీద గట్టిగా ఒక లా తీసుకొచ్చి అందరు భయపడి, అరే మనం ఇది లీకేజ్ చేస్తే మన ప్రాణాలు పోతాయనో మన డబ్బులు పోతాయనే భయం ఏర్పడితే ఇలాంటి లీకేజ్ జరగదు. ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండాలనేది నా ఉద్దేశం. ఎంతసేపటికి రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ప్రియాంక అరే అపోజిషన్కు ఏది అవకాశం ఇచ్చిన ఆ రోజుల్లో అధికారంలో ఉన్నవాడు, అధికారం లేనటువంటి వారికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అధికారం ఇచ్చిండు. ఇవాళ ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది. చిన్న రాష్ట్రాలకు కూడా అవకాశం వచ్చింది. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నాడు. తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా ఈ సమావేశంలో, ఈ పార్లమెంట్ సమావేశంలో ఖచ్చితమైన లా తీసుకొస్తే దాన్ని కోర్టులు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ కోర్టులో ఒకటి అన్నది, ఏది ఎవరి మీద కేసులు పెట్టదు, ఎవరి మీద. ఇక్కడనే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా గొడవైంది, బీహార్లో అయింది, అన్ని దగ్గర అవుతుంది. కనుక దీన్ని ఆపడానికి ఒకటే దీనికి నిదర్శనం, పార్లమెంట్లో చిత్తశుద్ధితో ఏది గట్టి లా తీసుకొస్తే అప్పుడు భయపడతారు. లేకపోతే భయపడరు. ఇట్లనే లీకేజ్ అవుతుంటుంది, పిల్లల జీవితాలు ఇట్లనే నాశనం అయిపోతాయి అనేది నా ఉద్దేశం. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, జనాభా ప్రాతిపదిన కూడా అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని మీరు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొత్త మూవ్మెంట్ వస్తుంది, రిజర్వేషన్లు రద్దు చేయాలని కూడా ఒక సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతుంది. ఏం చెప్తారు? రిజర్వేషన్లు ఏ దినమైతే రద్దు చేస్తే యావత్ భారతదేశంలో అగ్గి పుట్టుతుంది. ఇవాళ దానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. అట్టడుగున్న ప్రజానీకానికి న్యాయం వాడు అసెంబ్లీ చూడలే, అయ్యే స్కూల్ చూడలే, పార్లమెంట్ చూడలే. మీరు ఎన్ని రోజులు అగ్రకులాల పెద్ద మీరు 10% తీసుకున్నారా లేదా? ఈడబ్ల్యూ ఎకనామికలీ వీకర్ అప్పర్ క్లాస్లో 10% బ్రాడ్ చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ దాని మీదనే కొట్లాడుతున్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతూనే బీసీలకు ఎన్నో 200-300 కులాలు ఉన్నాయి. ఇంట్లో ఆ కులాలకు పైకి రావాలంటే మీరు రిజర్వేషన్ తీసేస్తే ఏమవుతుంది? అగ్గి పుడుతుంది. యావత్ భారతదేశంలో గతంలో జరిగినట్టు, ఈ మండల్ కమిషన్ జరిగినట్టు దేశం మొత్తంలో అగ్గి పుడుతుంది. ఇవాళనే అందరు పిల్లలు చదువుకున్నారు. అప్పుడంటే 30 ఏళ్ళ కింద ఎవడు చదువుకోలే. ఇవాళ గొర్రెలు కాసేటోడు నేను గాయ అంటుండు, బర్రెలు కాసేటోడు నేను గాయ, నేను చదువుతా అంటుండు. చదువులలో నైపుణ్యం వచ్చింది. అందరిలాగా మేము కూడా ఆనాడు మహాత్మా జ్యోతిరావులో 18 చదువుకుంటేనే భవిష్యత్తు అని ప్రతి ఒక్కరికి వచ్చింది. దానివల్లనే బారిస్టర్ అయి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయగలిగిండు. కనుక తప్పనిసరిగా ఎవరైతే కొందరు ఆలోచన చేస్తూ రిజర్వేషన్లు ఎత్తేయాలని, రిజర్వేషన్ ఎత్తేస్తే యావత్ భారతదేశంలో అల్లకల్లోలం అవుతుంది. ఎవడైతే ఆలోచన చేస్తుండో యాజ్ ఎ ఓబీసీ లీడర్గా నేను తప్పనిసరిగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఏదైతే క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతూనే ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ ఎత్తేయాలనే ఆలోచన వాళ్ళు మానుకోకపోతే మంచిది. వాళ్ళు మానుకోకుండా కోరితే యావత్ భారతదేశంలో అల్లకల్లోలం అవుతుంది అనేది నా ఉద్దేశం. లాస్ట్ క్వశ్చన్, మీరు అయోధ్య విరాళాల విషయంలో పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు, వరుసగా అంశంపై మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా సిట్ 2 ఏర్పాటైతే జరిగింది. ఈ సిట్ 2 పైన మీకు నమ్మకం ఉందా? విచారణ సాగుతుందనా? అందుగురించే నేను చెప్పిన, సిట్ ఎవరి అండర్లు ఉంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండర్లో ఉంటుంది. కాబట్టి
ఇండిపెండెంటా లేకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇన్ని పైసలు దోచుకుని అదే తిరుపతిలో లడ్డూలో ఇది కల్తీ నెయ్యి అన్నందుకు సిబిఐ వేశారు. అక్కడ ఉండిది ప్రతి రోజు లెక్క అవుతుంది. ఇక్కడ ఉండి లెక్క లేదు, బంగారం లెక్క లేదు, ఎవరు డబ్బులు ఇచ్చింది లేదు, అన్నీ దోచుకున్నారు. ఇదంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ దాని మీద ఓడి మాట్లాడాడు. ఎవనబ్బా సొమ్మురాబాయ్ దేవుని పేరు మీద ఓట్లు తీసుకుంటారు, దేవుని డబ్బులు తీసుకుంటుంటే నా పేరే హనుమంతుడు, రాముడు నా దేవుడు, రామునికి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? నేనే కాదు, ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ దేవుని మీద అభిమానం ఉన్న అందరు రోడ్డు మీదకి వస్తారు. తప్పనిసరిగా అయోధ్యది కూడా తప్పనిసరిగా న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగిస్తా. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా దేవుడిపై పేరు చెప్పి ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం నేను వదిలిపెట్టేది లేదు. ఇది సరైనది కూడా కాదు. చాలామంది కూడా ఆర్ఎస్ఎస్ అయితేంది, వీళ్ళు బీజేపీలు చాలామంది కూడా దీంట్లో భక్తుల సొమ్మును అయితే మాత్రం దండుకున్నారు. ఇది ఇప్పటికైనా నా పోరాటం అయితే ఆగదు. మరోవైపు రిజర్వేషన్లు రద్దు చేయాలని పెద్ద ఎత్తున చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఇది సరైనది కాదు. ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా పేదరికంతోనే ఉన్నారు. చాలామంది కూడా ఇబ్బందిగా ఉన్నారు. ఎవరైనా రద్దు చేస్తానని చెప్తే మాత్రం ఇక ఇది దేశంలో అయితే మాత్రం మరోసారి అయితే మాత్రం అగ్గి రాజేసే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలామంది ఈ నినాదాన్ని పక్కన పెడితే మంచిదని కూడా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.